కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. హిందువులకేమో కళ్యాణలక్ష్మి పథకం కింద పెళ్లి పీటల మీద కూర్చునేటటువంటి పేద దంపతులకి డబ్బులు, అలాగే ప్రభుత్వం తరపున బహుమానం, ఓ రకంగా కట్నం. ఆడపిల్ల తరపున ప్రభుత్వమే తల్లిదండ్రుల బాధ్యత వహించడం. అట్లాగే షాదీ ముబారక్ ముస్లిం ఆడపిల్లల కోసం పెట్టినటువంటి పథకం. ఇది కేసీఆర్ టైంలో పర్ఫెక్ట్గా జరిగింది. పేద జంటలు అనేక మందికి పెళ్ళిళ్ళు, ఆడపిల్లల్ని కన తల్లిదండ్రులకి ఎట్లాంటి సమస్య లేకుండా పోయింది. ఓ రకంగా ఆ పెళ్లి ఖర్చులు ప్రభుత్వమే ఇచ్చేసింది. ఇప్పుడు సీన్ మారింది. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆ పథకాల మీద స్టే ఇచ్చింది. ఎవరైతే భూబాధితులు అంటే భూములు ప్రభుత్వం తీసుకుని నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడానికి లేవు, జీతాలు ఇవ్వడానికి లేవు, కానీ ఈ సంక్షేమ పథకాలు ఏంటి అంటూ న్యాయమూర్తి మొన్ననే స్టే ఇచ్చారు. ఆ స్టే ఎత్తివేయమంటూ ప్రభుత్వం కోరిన నిరాకరించారు. మళ్ళీ విచారిద్దామన్నారు. మళ్ళీ ఇదే పదాన్ని వాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎన్నికలలో హామీలు ఇచ్చి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. ఆ హామీలు నెరవేర్చడం వాళ్ళ బాధ్యత. హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా ఇవన్నీ పథకాలు ఎట్లా అవుతాయి, ఖర్చు అవుతాయి అని? మరి అంటే ప్రజల్ని మోసం చేసినట్టు కదా. ఇప్పుడు కోర్టు అడుగుతున్నది, నువ్వు ఆ జీతాలు ఇవ్వలేక అన్నటువంటిది. మరి జీతాలు ఇవ్వలేక ఇట్లాంటి పథకాలు ఎందుకు అన్నప్పుడు అన్ని పథకాలు రద్దు చేసేస్తే ప్రభుత్వం మాట ఏంది, కోర్టును అడ్డు పెట్టుకుంటుంది. ప్రభుత్వం తన మాట తనేం చెప్పుకొచ్చింది, ఇవన్నీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. అంటే ప్రజల్ని చీట్ చేసినట్టు కదా. అప్పుడు దానికి ఎవరిది జవాబుదారీ అవుతారు? కోర్టు ఆ బాధ్యత తీసుకున్నట్టు అవ్వట్లేదా? రాజకీయంగా ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి కదా. నువ్వు ఎట్టిచ్చావు ఎట్లాంటి దిక్కుమాలిన హామీలన్నీ అని చెప్పేసి ఒక్కొక్క మహిళకి 2,500,000. ఆ హామీ ఇంకా అసలు ఆచరణ కాదు కదా, ఆలోచన కూడా చేయట్లేదు. అసలు ఆ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి అట్లాంటివన్నిటిది కూడా మరి హామీలు ఇచ్చిన వాళ్ళు మోసం చేసినట్టు కదా, అది కూడా చర్చ జరగాలి కదా.